మీరు ఎంతమంది అన్నల తమ్ముళ్ళు అని అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు? ఐఎమ్ హ్యావింగ్ 2 brothers అంటున్నారా? అది రాంగ్ అండి. హ్యావింగ్ వాడకూడదు. ఐ హ్యావ్ 2 brothers అనాలి, లేకపోతే ఐ హ్యావ్ 2 sisters అనాలి, లేకపోతే ఐ హ్యావ్ 1 sister, ఐ హ్యావ్ 1 brother అలా చెప్పొచ్చు. ఎందుకు హ్యావింగ్ యూస్ చేయకూడదు? హ్యావింగ్ కేవలం తినేటప్పుడు మాత్రమే, తినే గురించి చెప్పడప్పుడు మాత్రమే యూస్ చేయాలి. లైక్ ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్, షీఈస్ హ్యావింగ్ హర్. లేకపోతే ఆన్ గోయింగ్ యాక్షన్, ఇప్పుడు ఏదైనా మీటింగ్ జరుగుతుంది, అప్పుడు దే ఆర్ హ్యావింగ్ ద మీటింగ్, హీ ఈజ్ హ్యావింగ్ అ మీటింగ్. అలా మీటింగ్ ఉన్నప్పుడు, లంచ్ చేస్తున్నప్పుడు మాత్రమే హ్యావింగ్ యూస్ చేయాలి. హ్యాజ్ ఎప్పుడు యూస్ చేయాలి? నీకు రిలేషన్షిప్స్ గురించి చెప్పేటప్పుడు, ఇంకా నీ ప్రాపర్టీ గురించి చెప్పేటప్పుడు. లైక్ ఐ హ్యావ్ అ కార్, ఐ హ్యావ్ 1 bike, షీ హ్యాస్ 2 bikes. ఇలాంటి ఇంకా మరెన్నో మీరు నేర్చుకోవాలంటే జాయిన్ మై 30 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ కోర్స్ అండి, నడుస్తుంది. ఇప్పుడు 10th September నుంచి స్టార్ట్ అవుతుంది. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఫీజ్ స్ట్రక్చర్, మేము కోర్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తామనేది మేము చెప్తాము. సో ఈ కోర్స్ మెయిన్ గోల్ ఏంటంటే, నార్మల్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి. మనం ఇచ్చే కోర్స్లో మెయిన్గా ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉంటుంది. మాట్లాడేది మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో కన్వర్జేషన్ అనేది మన కోర్స్లో ప్రాక్టీసింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే వాళ్ళ జాబ్లో ఇంకా జాయిన్ అవుతున్నారు, లేకపోతే జాబ్లో మేము సరిగా చేయలేకపోతున్నామో, మాకు ఇంకా కాన్ఫిడెంట్గా మేము మాట్లాడాలి మా వర్క్ ప్లేస్లో అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. 30 days మాత్రమే అండి.